ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తా ఉన్న మీ అందరి ప్రియతమ నాయకులు, మీ అభిమాన నాయకులు, సహచర గౌరవ శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణరావు గారు, అదేవిధంగా అనేక సందర్భాల్లో మన భూపాల్పల్లి జయశంకర్ జిల్లాకు సంబంధించి సందర్శించి ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా మళ్ళా ఈరోజు ముఖ్యమంత్రిగా మన ప్రాంతానికి మరొకసారి ఇచ్చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సహచరులు గౌరవనీయులు శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ దేవాదాయ శాఖ మంత్రివర్యులు సోదరిమణి కొండా సురేఖ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యురాలు సోదరిమణి కడియం శ్రావ్య గారు, మిత్రులు ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్కు సంబంధించిన చైర్మన్ ప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా ఐఎన్టీసీ నాయకులుగా ఈరోజు మినిమం వేజెస్ బోర్డు చైర్మన్గా కార్మికుల శ్రేయస్సు గురించి పనిచేస్తా ఉన్న జనక్ ప్రసాద్ గారు, ఈ ప్రాంతానికి పార్లమెంట్ సభ్యులుగా సేవలందించి రాష్ట్ర స్థాయిలో చైర్మన్గా ఉన్న పెద్దలు రాజయ్య గారు, అదేవిధంగా సోదరులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మరి భట్టు కరుణాకర్ గారు, మరి కార్పొరేషన్లు చైర్మన్కి సంబంధించి లైబ్రరీ కమిటీ చైర్మన్ సోదరులు రియాజ్ గారు, అదేవిధంగా జిల్లా లైబ్రరీ కమిటీ చైర్మన్ సోదరులు రాజభగవారితో పాటు వేదికపై ఆసనులైన జిల్లాకు సంబంధించి మరి కాంగ్రెస్ నాయకులు పెద్దలు, అటువైపున్న మా అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మొదటగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మన ప్రాంతాలకు సంబంధించి ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక 10 నెలల క్రితం జరుపుకున్న సరస్వతి పుష్కరాల సందర్భంలో నిధులిప్పించి పెద్ద ఎత్తున పుష్కరాలంటే సరస్వతి పుష్కరాలను ఏర్పాటు చేసుకొని మరి పుష్కరాలను దిగ్విజయంగా ముఖ్యమంత్రి గారి అదేవిధంగా కొండా సురేఖ గారి ఆధ్వర్యంలో మనం కాళేశ్వరంలో మరి పుష్కరాలు జరుపుకున్నాం. నిన్నగాక మొన్న ఎప్పుడు లేని విధంగా సమ్మక్క సారలమ్మ జాతరని కని విని ఎరగని రీతిలో ఈరోజు ఈ జిల్లా ములుగు జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారి ప్రోద్బలంతో సమ్మక్క సారలమ్మ జాతరను చేసుకున్నాం. ఈరోజు హిందువులకు సంబంధించిన సాంప్రదాయాలని గౌరవించుకోవాలి, పెద్ద పెట్టున ముందుకు తీసుకెళ్లాలి. ఆ క్రమేణా ఈరోజు మన రాష్ట్రానికి సంబంధించిన సంస్కృతిని పెద్ద ఎత్తున దేశం ప్రపంచ వ్యాప్తిగా ముందుకు నడపాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన, మన ప్రభుత్వ ఆలోచనని ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. రాబోయే పుష్కరాలు ఉన్నాయి. గోదావరి పుష్కరాల సందర్భంలో కూడా మొన్న ఈ మధ్యలో ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేసుకొని మరి గోదావరి పుష్కరాలు కూడా దేశ స్థాయిలోనే కానీ విని ఎరగని రీతిలో చేయాలని ఒక ప్రణాళిక సిద్ధం కూడా చేసుకుంటా ఉన్నారు. వారికి హృదయపూర్వకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు జిల్లాలో ఉన్న సమస్యలు, ఆ సమస్యల వారి పరంగా మరి ఇచ్చిన 2 సంవత్సరాల లోపల జిల్లాలో ఉన్న అనేక సమస్యలను పరిష్కారం చేస్తూ ప్రధానంగా మీ శాసనసభ్యులు భూపాల్పల్లి పట్టణానికి సంబంధించి మరి గత 2 సంవత్సరాల్లోనే పూర్తి స్థాయిలో పట్టణానికి సంబంధించి రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాళ్ళు, వాటికి కావాల్సిన అవసరాలు, వివిధ ఇన్స్టిట్యూషన్కు సంబంధించిన అంశాలతో మొత్తం కూడగట్టుకుంటే దాదాపు 200 కోట్ల రూపాయల అభివృద్ధి మీ శాసన సభ్యులు
గంటా సత్యనారాయణ గారు కూర్చొని మంత్రుల వెనుక తిరిగి ముఖ్యమంత్రి గారి సహకారంతో వారి చొరవతో ఈ పనులన్నీ కూడా చేయటం జరిగింది. వారు 2-3 అంశాలు అనేక సందర్భాల్లో మా దృష్టికి, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి, జిల్లా ఇరిగేషన్ మరి అదేవిధంగా రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తూ చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ప్రాథమికంగా ఈరోజు మీరు మీ శాసనసభ్యులు మరి చెప్పినటువంటి DBM 38కు సంబంధించి 47,000 ఎకరాలకు సాగు తీసుకురావాలని చేసిన ఆలోచన ప్రణాళిక పూర్తి స్థాయిలో ఈరోజు ఎన్నికలు వచ్చినాయి. నిబంధన ఉంది కనుక ఈ ఎన్నికల నిబంధన తర్వాత ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, ఇరిగేషన్ మంత్రి చేతుల మీదుగా ఈ DBM 38కు సంబంధించిన కాల్వ నిర్మాణ పనులను శంకుస్థాపన చేయడం జరుగుతుందని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి అనుమతితో ఈరోజు భీమ్ గన్పూర్కు సంబంధించిన చెరువు సిమెంట్ లైనింగ్ కానీ, అదేవిధంగా గణపూరు చెరువుకు సంబంధించిన సిమెంట్ లైనింగ్ కానీ, ఈరోజు బోర్నపల్లికి సంబంధించిన చెక్ డ్యామే కానీ, జూకల్కు సంబంధించిన చెక్ డ్యామే కానీ, గొర్లవీడుకు సంబంధించిన ఇందిరా సాగర్ ప్రాజెక్టు కానీ, ఇవన్నీ మేము చెప్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాం. అతి త్వరలో కూడా వాటి శంకుస్థాపన కార్యక్రమాలు చేసి పనులు మొదలుపెట్టే కార్యక్రమం చేస్తామని కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో మరి పక్కన ఉన్న గోదావరి ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినరు, ఏమైందో మీరే చూసిండ్రు. అటున్న చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆ 5 మండలాలకు సంబంధించిన ప్రాజెక్టు పనులను నిలిపేసిండ్రు. 10 సంవత్సరాలు ఒక్క ఎకరం నీరు కూడా మన ప్రాంతం నుంచి నీరు తీసుకే ప్రయత్నం చేసింది, కానీ ఈ భూపాల్పల్లి జిల్లాకి ఒక్క ఎకరం కూడా నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయలే. ఇవన్నిటిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధతో పక్కనున్న గోదావరి నది జలాల ద్వారా ఈరోజు మన జిల్లాకు సంబంధించిన రైతాంగ సోదరులకు నీరు అందియాలని ఆలోచన చేస్తా ఉన్నారు. ఈ సందర్భంలో ఇక్కడున్న మా సింగరేణి కార్మిక సోదరులకు చాలామంది చాలా సమస్యలు కూడా మేము ఈరోజు పరిష్కారం చేస్తూ, ప్రధానంగా మొన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు సింగరేణి సమస్యలకు సంబంధించి